మహిళలకు అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను పీసీసీ అధ్యక్షులుగా చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తాము కొట్లాడి తెచ్చుకున్న దన్నాచౌక్ బీఆర్ఎస్ కి దిక్కైందని ఎద్దేవా చేశారు ఆయన. మేము చేసిన కార్యక్రమాలు ఏంటి చెప్పు. బడుగు బలైన వర్గాలకు ఆమె చెప్తున్నది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో 42%. మరి మీరు 34 చెప్పి 23 ఇచ్చిర్రా లేదా? లోకల్ బాడీలో రిజర్వేషన్ ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఏది పడితే అది మాట్లాడడం. ఇవాళ నిజంగా చిత్తశుద్ధి కాంగ్రెస్కున్నది. అదేవిధంగా సోనియా గాంధీ గారు నరేంద్ర మోడీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయినా నేను 3 సార్లు కలిసిన ఆయన ఏం చేయలే. అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ ప్రకారంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నాం, కులగన చేయమన్నాం, చేయలే. అదే ఇవాళ సోనియా గాంధీ గారు ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ కావాలని కోరితే సుప్రీంకోర్టు కొట్టేసింది, నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్. కానీ అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టించింది. దానివల్ల ఐఐటి, ఐఐఎంలో ఇంజనీర్లు కొన్ని వేల సంఖ్యలో, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అయ్యిండ్రా లేదా? ఎందుకు మాట్లాడతారా బాబు? నడిమిట్ల ఆయన ఎవరు మన కమాలుద్దీన్ గారు కూడా అయ్యారు, ఒక మైనార్టీ అయ్యారు. అంతకుముందు ఎవరు సంజీవయ్య గారిని కూడా ఈ రాష్ట్రానికి ఏఐసిసి అధ్యక్షుడు చేశారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. ఇవన్నీ మా ఘనత ఉన్నది. మేము 10 ఏళ్ళు ఉన్నాం. మీరు 10 ఏళ్లలో ఏం చేసిరు ఒక్కటన్నా చూపించండి. ఇవాళ మేము చేస్తామని అన్నారు. కామారెడ్డిలో మేము అన్ని జిల్లాలు తిరిగి సిద్ధరామయ్య గారు వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చారు. ఆ మీటింగ్లో 42%. అదేవిధంగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము 42% రిజర్వేషన్ ఇస్తామని గట్టిగా చెప్తున్నాం. ఉన్నప్పుడు మీరు కేవలం పబ్లిక్